హాయ్ అండి, నేను మీ కేదాని. వెల్కమ్ టు కేదాస్ కిచెన్ ఛానల్. ఈ రోజు వీడియోలో నేను మ్యాగీతో ఫ్రైడ్ రైస్ రెసిపీని చూపించబోతున్నాను. లంచ్ బాక్స్లోకి చాలా అద్భుతంగా ఉంటుందండి. పిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఎంచక్కగా ఈ మ్యాగీ ఫ్రైడ్ రైస్ రెసిపీని లంచ్ బాక్స్లోకి తీసుకొని వెళ్ళవచ్చు. సో ఇది చాలా రుచిగా, చాలా తేలికగా మనం ప్రిపరేషన్ చేసుకోవచ్చండి. యమ్మీగా ఉండే ఈ మ్యాగీ ఫ్రైడ్ రైస్ని ఎలా చేయాలనేది వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా నేను ఒక కళాయిలో సరిపడా ఆయిల్ వేసుకొని 2 ఉల్లిపాయలు ఇలా కట్ చేసి ఇలా ఫ్రై చేసుకుంటున్నానండి. సో ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత 4 లవంగాయలు, 1 బిర్యానీ పువ్వు, 2 యాలకులు, 1 ఇంచంతా దాల్చిన చెక్క వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. అలాగే బ్లాక్ కార్డమమ్ కూడా వేసుకున్నానండి. 2 బ్లాక్ కార్డమమ్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకున్న తర్వాత క్యారెట్ 1 కట్ చేసి వేసుకున్నాను. అలాగే 1/2 కప్ అంత బఠానీ, అలాగే 1/2 కప్ అంత క్యాప్సికమ్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నానండి. సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. జస్ట్ 1 మినిట్ వరకు ఇలా కుక్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అంతా సోయా సాస్ వేసుకొని ఇలా కలుపుకుంటున్నాను. సో ఇప్పుడు నేను 2 మ్యాగీ ప్యాకెట్లను తీసుకున్నానండి. కట్ చేసుకొని ఇలా వేసుకుంటున్నాను. మనకి సపరేట్గా మ్యాగీ మసాలా పౌడర్స్ దొరుకుతాయి కదా, 2 మాత్రమే తీసుకున్నానండి. కట్ చేసుకొని పౌడర్ అంతా వేసుకొని ఇలా చక్కగా కలుపుకుంటున్నాను. ఆ తర్వాత నేను 1/2 స్పూన్ అంతా పసుపు వేసుకొని ఇలా కలుపుకుంటున్నానండి. ఆ తర్వాత ఉడికించుకున్న అన్నాన్ని 250 గ్రాములు అన్నాన్ని ఇలా వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఇంట్లో మిగిలిపోయిన అన్నం ఉన్న చక్కగా మ్యాగీతో ఇలా ఫ్రైడ్ రైస్ రెసిపీని చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా, యమ్మీగా ఉంటుంది. తెలుసా ఎంత టేస్టీగా ఉంటుందో. సో మీరు మళ్ళీ ఇదే విధంగా తయారు చేసుకొని తింటారండి. ఎందుకంటే మ్యాగీ ఫ్రైడ్ రైస్ అంత బాగుంటుంది కూడా. సో మనం అకేషన్ అప్పుడు కూడా ఇలా వెరైటీగా మ్యాగీతో ఇలా మనము ఫ్రైడ్ రైస్ రెసిపీని చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. వీకెండ్స్లో అయితే సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ అనేది. తప్పకుండా ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్. తర్వాత నేను 1 టేబుల్ స్పూన్ అంతా మిరియాల పొడి, అలాగే 1 నిమ్మకాయని ఇలా పిండి వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఇలా కలుపుకుంటున్నానండి. ఇప్పుడు మనకి ఇదంతా కలిసిపోయింది కదా. సో ఇప్పుడు నేను చివరిగా 2 పచ్చిమిర్చిని ఇలా వేసుకుంటున్నాను. ఆ తర్వాత నేను ఒక ప్లేట్లో సర్వ్ చేసుకున్నానండి. అంతేనండి, చాలా సింపుల్గా మన మ్యాగీ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది కదా. సో తప్పకుండా రెసిపీ ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్. మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.